గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన అంత మెథాడికల్గా పనిచేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్కి ఉన్న మేజర్ ఒక హ్యాబిట్, మెథడాలజికల్ వే ఆఫ్ వర్క్. సోల్జర్స్ అటెన్షన్. యాజ్ ఆఫ్ నో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీలో ఉంటూనే చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ గాంధీ ఏమో మోర్ పాసిఫిస్ట్. మెల్లమెల్లగా చేద్దాం, మనం వాళ్ళు ఇస్తారు మనకు ఇండిపెండెన్స్, ఒక ఏదో ఒక రోజు ఇస్తారు. కానీ సుభాష్ చంద్రబోస్కి అప్పటి నుంచే ఒక యాటిట్యూడ్ అంటే దట్ వీ నీడ్ టు గెట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫాస్ట్. గాంధీ గారికి ఇప్పుడు భయం ఉంటే ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందో అనే ఒక భయం ఉండే. హీ వాజ్ వెరీ మెర్క్యూరియల్ గాంధీ అని. అండ్ బోస్ అండ్ నెహ్రూ లైఫ్స్ కూడా చాలా ప్యారలల్ గానే ప్రతిదీ కూడా చెప్తారు. నెహ్రూ అండ్ సుభాష్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. మీ ఇద్దరు లెఫ్టిస్ట్ యాటిట్యూడ్. ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ గ్రూప్ సుభాష్ చంద్ర గ్రూప్, ఈ డొమినియన్ స్టేటస్ గ్రూప్ లో మహాత్మా గాంధీ. ఐఎన్సీలో మీకు సపోర్ట్ గా ఎవరున్నారు? పట్టాభి సీతారామయ్య గారిని ఓడించిన టైంలో యాక్చువల్ నంబర్ మీకు అక్కడ కనిపిస్తుంది. గాంధీ ఓపెన్ గా సుభాష్ చంద్రబోస్ని తిట్టారని చెప్పలేము, కానీ ఆల్మోస్ట్ ఈ వెంట ఆఫ్. దాంట్లో బ్రిటిష్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. 1, మీరు ఇండియాకి మేము పర్మిషన్ ఇచ్చేదాకా రాకూడదు. రెండవది 1938 వాజ్ అ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ అని చెప్తాం చూడండి మనం. దట్ ఐ డోంట్ లైక్ దిస్ గై, డిసిషన్స్ ర్యాష్గా తీసుకుంటారు. సంవత్సరం తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్కి 1 year కంప్లీట్ అయినప్పుడు గాంధీజీ దగ్గర వెళ్ళి నాకు ఇంకో సంవత్సరం కావాలి, కానీ గాంధీ గ్యాంగ్ నో ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. బట్ నెక్స్ట్ లెవెల్లో కానీ మిగతా ఐఎన్సీలో కూడా సపోర్ట్ అనేది డెఫినెట్లీ బోస్కే ఉంది కదా సార్. ఆయన వైపు ఉన్న పబ్లిసిటీ కానీ, ఆయన వైపు ఉన్న బిల్డప్ కానీ, ఆయన వైపు ఉన్న స్పీచెస్ కానీ మీరు చూస్తే సుభాష్ చంద్రబోస్ క్లాస్. గాంధీజీకి అదే భయం ఉండే, ఈయన ఎక్కడన్నా హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతాడా. సో అదే టైంలో గాంధీజీ గేమ్ ఆడాడు. బ్రిటిష్ వాళ్ళకి భయం ఏముంటుంది, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జర్స్ వాళ్ళు ఎక్కడైనా రివోల్ట్ చేస్తే ఇండియా కంప్లీట్ బ్రిటిష్ ఆర్మీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ని చంపేస్తారు. ఇండియన్ ఇండిపెండెన్స్ సెకండ్, ఫస్ట్ వీళ్ళని ఫినిష్ చేసేస్తారు. అది వాళ్ళకి భయం ఉండాలి. గాంధీజీ చెప్పారు, సుభాష్ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్, మనం బ్రిటిష్ వాళ్ళని కొడితే వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సెకండ్ వరల్డ్ వార్లో, ఇక్కడ వాళ్ళు మొత్తం రిసోర్సెస్ డైవర్ట్ చేసుకున్నారు. బట్ ఎప్పుడు ఈ ఫాస్టింగ్ థింగ్ అంతా కూడా గాంధీ సైడ్ ఉంటే కదా సార్, ఎందుకు ఈసారి బోస్ గారు ఫాస్టింగ్ చేయాలనుకుంటారు? ఆయనతోని ఈ సుభాష్ చంద్రబోస్ మీద ఉన్న ఫైల్ తెప్పించుకుంటారు. ఆలోచించండి, హిస్ గట్స్. ఆయన అనుకున్న చాలా మంది క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు, ఆయన మీద స్పై చేస్తున్న లిస్ట్ లో ఉన్నారు. ఓకే, మన క్లోజ్ మన వాళ్ళు అనుకున్న వాళ్ళు. సుభాష్ చంద్రబోస్ కి డైలీ వీళ్ళు ఏం చేస్తుండే అంటే ఆయన అక్కడ డోర్ కింద గ్యాప్ ఉంటుంది. ఆయన ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ ఎస్కేప్స్ అని చెప్పచ్చు భారతదేశం. ఎందుకంటే గాంధీజీ మీద కానీ, నెహ్రూ మీద కానీ, సర్దార్ పటేల్ మీద లేని ఇంకా ఈయన మీద ఉంది. వాళ్ళకి ఈ జాపనీస్ అండమాన్స్ క్యాప్చర్ చేసి వార్లో బ్రిటిష్ వాళ్ళతో ఉన్న యుద్ధంలో అండమాన్ సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగించేశారు. అండ్ సుభాష్ చంద్రబోస్ రేస్ టు ద ఇండియన్ ట్రైకలర్. భారతదేశానికి 1947 15th August అని చెప్పేది కాదు, దానికన్నా ఒక సంవత్సరం ముందు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. హలో సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే ఫ్రీడమ్ ఫైటర్స్నే డెఫినెట్లీ సెలబ్రేట్ చేసుకోవాలి. దాంట్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. సో పాస్ట్ ఎపిసోడ్స్లో మనము యూజువలీ అంటే నేతాజీ గారి బర్త్ దగ్గర నుండి, లేదంటే ఆయన కాలేజ్ డేస్ కానీ, లేదంటే యాటిట్యూడ్ టువర్డ్స్ ది నేషన్ కానీ ఎలా ఉండింది, అండ్ యాంటీ బ్రిటిష్ రూల్ని ఎలా చేశారు ఏంటనేది కూడా అవన్నీ మాట్లాడుకున్నాం. అయితే యాజ్ ఆఫ్ నో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఐఎన్సీలో ఉంటూనే చాలా డిఫరెన్సెస్ వచ్చాయి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి అక్కడ ఉన్న మెజారిటీ లీడర్షిప్తో అని చెప్పేసి, అండ్ స్పెషలీ టాకింగ్ అబౌట్ గాంధీ. సో అసలు ఎందుకు అంత షార్ప్ డిఫరెన్సెస్ ఎందుకు డెవలప్ అయ్యాయి ఆయనకి? అది గాంధీ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడే ఆన్ హిస్ రిటర్న్ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఐసిఎస్ నుంచి సెలెక్షన్ రిజెక్ట్ చేసి ఆయన తిరిగి వచ్చినప్పుడే బాంబేలో గాంధీ గారిని కలిశారు ఫస్ట్ టైం. నిన్న మాట్లాడాం దాని గురించి. అక్కడే వీళ్ళ నడిమిట్లో ఉన్న ఒక గ్యాప్ కనిపిస్తుంది. గాంధీ ఏమో మోర్ పాసిఫిస్ట్, అంటే మెల్లగా చేద్దాం, ఇంకెందుకు ఇంత బ్రిటిష్ వాళ్ళని పుష్ చేయకూడదు, మెల్లమెల్లగా చేద్దాం, మనం వాళ్ళు ఇస్తారు మనకు ఇండిపెండెన్స్, ఒక ఏదో ఒక రోజు ఇస్తారు. బట్ సుభాష్ వాజ్ వెరీ క్లియర్, ఇన్ని రోజుకి ఎందుకు వెయిట్ చేయాలి, ఇప్పుడే మనం తీసుకోవాలి. అప్పుడు ఈ సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ నడిమిట్లో ఉన్న గ్యాప్ చాలా ప్లేసెస్లో కనిపిస్తుంది మనకి.
ఒకటి సుభాష్ చంద్రబోస్ తోడున్న వాళ్ళందరూ యంగ్స్టర్స్ చాలామంది, అది కూడా బెంగాల్ రెవల్యూషనరీస్. ఆ టైంలో 3 స్టేట్స్లో రెవల్యూషనరీస్ చాలా ఎక్కువ ఉన్నారు, వాళ్ళ ఇంపాక్ట్. ఒకటి పంజాబ్, ఒకటి మహారాష్ట్ర, ఒకటి బెంగాల్. తో ఈ 3 చోట్ల కూడా సుభాష్ చంద్రబోస్ చాలా మంచి పట్టు ఉండే. సో ఆ పట్టుతోనే ఆయన ఏం చేస్తారంటే యంగ్స్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు కాంగ్రెస్ హైకమాండ్ మీద. అది కాంగ్రెస్ హైకమాండ్ నచ్చలేదు. అది చాలా కారణాలు ఉన్నాయి, మనం దాని గురించి మాట్లాడుకుంటే. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ CEO అయినప్పుడు, కల్కట్టా CEO అయినప్పుడు, మేయర్ కల్కట్టా మున్సిపల్ కార్పొరేషన్, అప్పుడు దేశ్బంధు చిత్తరంజన్ దాస్ వాజ్ ద మేయర్ ఆఫ్ కల్కట్టా. ఆయన అంత మెథాడికల్గా పనిచేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి సుభాష్ చంద్రబోస్కి ఉన్న మేజర్ ఒక హ్యాబిట్ ఈస్ మెథడాలజికల్ వే ఆఫ్ వర్కింగ్. చాలా ఏం చెప్తారు, మెథాడికల్గా పనిచేస్తారు ఆయన. స్టెప్ బై స్టెప్ పనిచేస్తారు. ఈ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ దాట్. సో అదొక మిలిటరీ డిసిప్లిన్గా తీసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, అది మీరు ఆయన ICS సెలక్షన్లు చూస్తున్నారు. 8 నెలల్లో ఒక ICS ఎగ్జామ్ క్రాక్ చేసి 4th ర్యాంక్ వచ్చారు. దానికన్నా ముందు ఆయన కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఫాదర్ ఓటెన్తో జరిగిన ఒక గొడవ, ప్రొఫెసర్ ఓటెన్తో, అది ఒక పెద్ద ఇష్యూ అయినప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, నేనే చేశానని చెప్పేసి. దాని తర్వాత ఆయన కాంగ్రెస్కి వచ్చినప్పుడు కూడా దేశ్బంధుతో నుండి ఆయన పాలసీస్ ఫాలో చేయడం కానీ గాంధీ పాలసీస్ ఫాలో చేయలేదు. ఆ టైంలో దేశ్బంధు అండ్ గాంధీ నడిమిట్లో కూడా చాలా పెద్ద గ్యాప్ ఉండే. గాంధీకి బెంగాల్ కాంగ్రెస్ ఎప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు. ఆయన వాళ్ళకు రెబెల్ గ్రూప్గా ఉండిపోయారు. పెద్ద కాన్స్టిట్యుయెన్సీ కూడా అది. అంటే దేవర్ వన్ రెబెల్ గ్రూప్. ఒక ఏం చెప్తారు, ఒక బాయిలింగ్ బ్లడ్ కైండ్ ఆఫ్ క్రౌడ్ అక్కడ ఉండే. ఈ మిగతా చోట్లలో గాంధీ కంట్రోల్ ఉన్న ప్లేస్ అందరూ దేవర్ క్వైట్, ఎక్కువ లొల్లి చేయరు వాళ్ళు. కానీ సుభాష్ చంద్రబోస్కి అప్పటి నుంచే ఒక యాటిట్యూడ్ అంటే దట్ వీ నీడ్ టు గెట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫాస్ట్, మనం జల్దీ మన ఫ్రీడమ్ తెప్పించుకోవాలని చెప్పి. తో మనం మాట్లాడుతూ నిన్న మండాలయ జైల్లో సుభాష్ చంద్రబోస్ని వేసిన తర్వాత ఆయనకి ట్యూబర్కులోసిస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ పంపించారు. ట్రీట్మెంట్ తిరిగి వచ్చిన తర్వాత బెంగాల్ కాంగ్రెస్ది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఉండే. అప్పుడు ఆ బెంగాల్ ప్రొవిన్షియల్ కాంగ్రెస్లో సెక్రటరీగా ఆయన్ని నామినేట్ చేశారు. ఓకే, అండ్ ఆ ఒక పొజిషన్ నుంచి సుభాష్ చంద్రబోస్కి కాంగ్రెస్ లోపల పట్టు మొదలే. అండ్ ఇది గాంధీకి ఎప్పుడు నచ్చలేదు. గాంధీ గారికి ఎప్పుడు భయం ఉండే ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుందో అనే ఒక భయం ఉండే. ఆయన నాన్ వైలెన్స్, సత్యాగ్రహ ఇదన్నీ చేస్తూ ఒక టైంలో ఈవెన్ అజిటేషన్ కూడా ఆపేశారు. మీకు గుర్తుంటుంది, చౌరీ చౌరా పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక ఘటన తర్వాత గాంధీ వెంట్ ఆఫ్ ట్రాక్. నేను ఇంకా ఫ్రీడమ్ మూవ్మెంట్ నాకు సంబంధం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ మళ్ళీ తిరిగి తీసుకురావాల్సి వచ్చింది ఆయన్ని. ఈ వాజ్ వెరీ మెర్క్యూరియల్ గాంధీ. ఆయనకు మూడ్ స్వింగ్స్ ఉంటుండే చాలా మటుకు. ఓకే, ఆ మూడ్ స్వింగ్స్కి ఎప్పుడు నెహ్రూ పక్కన ఉంటారు. నెహ్రూ అండ్ సుభాష్ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. ఇద్దరు లెఫ్టిస్ట్ యాటిట్యూడ్. ఈవెన్ దో సుభాష్ని మీరు ట్రెడిషనల్ లెఫ్టిస్ట్ అని చెప్పలేరు, కానీ బెంగాల్లో ఆ టైంలో ఉన్న ఒక లెఫ్టిస్ట్ యాటిట్యూడ్, ఒక కమ్యూనిస్ట్ భావజాలం అనేది వాళ్ళ దాంట్లో ఉండే. బట్ అది పాలసీస్లోనే ఉండే, పాలిటిక్స్లో లేకుండే. ఇది డిఫరెన్స్ అన్నమాట. అండ్ బోస్ అండ్ నెహ్రూ లైఫ్స్ కూడా చాలా ప్యారలల్ గానే ప్రతిదీ కూడా చెప్తారు కదా. సిఆర్ దాస్ గారు, దేశ్బంధు గారు ఉన్నప్పుడు ఆయనకు కూడా హెల్త్ బాగాలేకుండా టైంలో. సో హీ రియలైజ్డ్ ఈ యొక్క స్ప్లిట్ గ్రూప్లో కాంగ్రెస్లో ఒక స్ప్లిట్ ఉంది. ఒకటి సుభాష్ చంద్ర బోస్ గ్రూపు, ఇంకోటి మహాత్మా గాంధీ గ్రూప్ అని చెప్పేసి. ఆఫ్కోర్స్ మహాత్మా గాంధీ గ్రూప్ వాజ్ మెజారిటీగా ఉండే, వాళ్ళకి ఆల్మోస్ట్ 60-70% వాళ్ళ సపోర్టర్స్ ఉండే. సో ఈ బెంగాల్ యూనిట్ కూడా దేశ్బంధు ఉన్న టైంలో కూడా చాలా మటుకు దేశ్బంధు పట్టులు ఉండే. అఫ్కోర్స్ ఆయన చనిపోయిన తర్వాత గాంధీజీ టుక్ ఓవర్ ద బెంగాల్ యూనిట్. ఆయన ఒక విక్టరీ లాగా అనమాట అది. సో దేశ్బంధు ఉన్న టైంలోనే ఒక విచారణ ఏమొచ్చిందంటే వీళ్ళ కాంగ్రెస్లో దట్ వీ షుడ్ రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్. మనం మాట్లాడుతున్న వీఆర్ టాకింగ్ సమ్వేర్ ఇన్ 1920s. ఆ టైంలో వీళ్ళు డిసైడ్ చేశారు మేము ఒక కాన్స్టిట్యూషన్ రాయాలి. సో దాన్ని ఈవెన్ గాంధీ ఛాలెంజ్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు అన్నారు మీకు చదువు లేదు, ఏం లేదు, మేమే ఈ దేశాన్ని ఒక్కడిగా ఉంచుకుంటున్నాం, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ హిందూస్ నడువు ఇట్లా గొడవ ఉంది, వీఆర్ కంట్రోలింగ్ దిస్ కంట్రీ విత్ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫికల్టీ, మీరేం కాన్స్టిట్యూషన్ రాస్తారు, మీకు ఎట్లా రూల్ చేసుకోవాలో తెలియదు కాబట్టి మేము రూల్ చేస్తున్నాము అది. సో మోతీలాల్ నెహ్రూ లీడర్షిప్లో ఒక కమిటీని ఫామ్ చేశారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి అన్నమాట.
దాంట్లో సిఆర్ దాస్ అప్పుడు దాకా ఆయన చనిపోయారు, ఆ టైం దాకా. సుభాష్ వాజ్ అ మెంబర్ ఆఫ్ ద కమిటీ అన్నమాట. I think even Sardar Vallabhbhai Patel was there, if I'm not mistaken, not really sure, but Subhash Chandra Bose was there in that committee. వీళ్ళు కొన్ని రోజులు డిస్కషన్స్ అంతా నడిచిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ని తీసుకొచ్చారు ముందు, ఒక డ్రాఫ్ట్ని. అది గాంధీజీ గారు ముందు పెట్టారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, యూ విల్ కంటిన్యూ విత్ అ డొమినియన్ స్టేటస్, అంటే క్వీన్ విల్ బి అ హెడ్ అంటాం, అంటే బ్రిటిష్ రాణియో రాజో మన హెడ్ ఉంటారు. ఓకే, లేదు పూర్ణ స్వరాజ్ వైపు, అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ మాకు కావాలి. ఈ కంప్లీట్ ఇండిపెండెన్స్ గ్రూప్ సుభాష్ చంద్ర గ్రూప్, ఈ డొమినియన్ స్టేటస్ గ్రూప్లో మహాత్మా గాంధీ గ్రూప్. వీళ్ళిద్దరు నడిమిట్లో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. సో ఈ కమిటీ ఈ రెజల్యూషన్, ఈ డ్రాఫ్ట్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే వాళ్ళ కాంగ్రెస్ ది యాన్యువల్ సెషన్లో ప్రజెంట్ చేశారన్నమాట. సో దాంట్లో గాంధీజీ గారు ఏం చెప్పారంటే, ఇది 1928 కాంగ్రెస్ అధివేశంలో వచ్చింది, ఇది ఏఐసిసి సెషన్ కల్కటాలో జరిగింది. అది సో యంగ్ గ్రూప్ అండ్ ఓల్డ్ గ్రూప్ నడిమిట్లో మళ్ళీ గొడవ మొదలైంది. బట్ ఇక్కడ బోస్ చార్జెస్ అంటే ఇనిషియేటివ్ బోస్ గారే తీసుకున్నారా? ఎందుకంటే ఆయనకు చాలా సపోర్ట్ అనేది డెఫినెట్లీ కావాలి కాబట్టి. ఐఎన్సీలో ఆయనకి సపోర్ట్గా ఎవరున్నారు ఎక్కువగా? పట్టాభి సీతారామయ్య గారిని ఓడించిన టైంలో యాక్చువల్ నంబర్ మీకు అక్కడ కనిపిస్తుంది. ఐ విల్ కమ్ టు దట్ నంబర్. అంత సపోర్ట్ బోస్కి ఏదో అక్కడిక్కడ చెప్పుకుంటున్నాం అని కాదు, గాంధీకి అది డౌట్ ఉండే. ఇప్పుడు బోస్కి హైపప్ చేశారు, బోసు ఒక యంగ్ లీడర్గా వస్తున్నారు, సో ఆయన వైపు కొంతమంది తిరుగుతున్నారు, ఒక స్టోరీ క్రియేట్ చేస్తున్నారని. కానీ దాని యాక్చువల్ ఇంపాక్ట్ ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఒక ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్కి అప్పుడు తెలిసింది. అండ్ వీ కెన్ సీ దట్ హిస్టరీ రిపీటింగ్ లేటర్. ఓకే, శశి థరూర్ అండ్ మల్లికార్జున్ ఖర్గే నడిమిట్లో ఎలక్షన్ జరిగినప్పుడు వీ సా వెరీ సిమిలర్ ప్యాటర్న్. అఫ్కోర్స్ శశి థరూర్ని మనం సుభాష్ చంద్రబోస్ని ఈక్వేట్ చేయలేము, కానీ ఏజ్ వైజ్ చెప్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ బోస్ గారు చనిపోయినప్పుడు he was just 48. He was supposed to have died in that air crash. 48 ఆ టైంలో, వెరీ యంగ్ ఏజ్ ఫర్ అ పొలిటీషియన్ అన్నమాట. ఎందుకంటే 20s, 25, 26లోనే ఆయన he was CEO of కల్కటా మున్సిపల్ కార్పొరేషన్. ఆ ఏజ్లో టేక్ ఓవర్ చేసుకున్నాను. కానీ ఆయనకెప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్ ఉంటుండే. ట్యూబర్కులోసిస్ తర్వాత ఆయనకి మళ్ళీ చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చిందనమాట. సో ఇది ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 1928లో కాంగ్రెస్ సెషన్లో దీన్ని రెజల్యూషన్ పెట్టారు డిస్కషన్ కోసం. అక్కడ గాంధీ అన్నారు, మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. వీ విల్ ఫస్ట్ రిక్వెస్ట్ ద బ్రిటిష్, ఓకే, దట్ మీరు ఒక సంవత్సరం లోపల ఈ కాన్స్టిట్యూషన్ని మీరు అంగీకరించండి. ఓకే, ఐదర్ వీల్ గో ఫర్ డొమినియన్ స్టేటస్ విచ్ ఇస్ వాట్ వీ వాంట్. మేము ఇమ్మీడియట్గా ఇండిపెండెన్స్ అడగట్లేదు. కానీ ఈ యొక్క ఉన్న యంగ్ గ్రూప్, కాంగ్రెస్లో ఉన్న ఒక యంగ్ గ్రూప్ సుభాష్ చంద్రబోస్ మీద ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. కాదు, ఇది అంగీకరించాము, మాకు పూర్ణ స్వరాజ్ కావాలని. సో ఆ సెషన్లోనే కౌంటర్ ప్రపోజల్ సుభాష్ చంద్రబోస్ పెట్టారు, కాదు పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పి ఒక స్పీచ్ కూడా ఇచ్చారు ఆయన. అది గాంధీకి నచ్చలేదు. గాంధీ ఓపెన్గా సుభాష్ చంద్రబోస్ని తిట్టారని చెప్పలేము, కానీ ఆల్మోస్ట్ ఈ వెంట్ ఆఫ్టర్ హిమ్ అనమాట. ఇదేంటి, ఇది డ్రామా అనుకుంటున్నారు, అది అని చెప్పేసి హీ టుక్ ఆఫ్ అని. అదే టైంలో ఒక సెషన్ కల్కటాలో జరిగిన ఒక సెషన్లో సుభాష్ చంద్రబోస్ ఒక మిలిటరీ డ్రెస్ వేసుకుని ఒక ఫోటోగ్రాఫ్ మీకు కనిపిస్తుంది, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్. ఐ థింక్ ఐ కెన్ రిమెంబర్ చక్రవర్తి రాజగోపాల్చారి స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్ ఆ పిక్చర్లో. బ్లాక్ అండ్ వైట్, చాలా గ్రెయినీ ఫోటో ఉంది. చాలామందికి డౌట్ వచ్చింది, ఆ టైంలో సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ తర్వాత కదా ఫామ్ అయింది. ఈ 28 టైంలో ఆయన ఇట్లా ఇక్కడికి వచ్చారు 28లో, వెన్ డిడ్ హీ స్టార్ట్ డూయింగ్ ఆల్ దిస్ అని. కానీ అప్పుడు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన బ్లడ్లో అది ఉండే రెవల్యూషన్ తీసుకురావాలి, ఒక యంగ్ గ్రూప్. సో ఆయన ఇన్ఫ్యాక్ట్ చేసాడు, చాలా తిరుగుతుండే. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ హీ వాజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్ అని ఆయన ఒక పార్టీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా పార్టీ ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఐ థింక్ కేరళ నుంచి ఒక ఎంపీ అంతా ఉన్నారు అక్కడ. ఐ థింక్ ప్రేమచంద్రన్ ఈజ్ అ పార్ట్, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్ట్, సమ్ పార్టీ ఈస్ దేర్, బట్ ఫార్వర్డ్ బ్లాక్ ఈస్ దేర్. తో సుభాష్ చంద్రబోస్ చాలా తిరుగుతుండే దేశం అంతా. నేను చెప్పాను చూడండి, పంజాబ్ అండ్ మహారాష్ట్ర వాజ్ హిస్ ఫోకస్. కానీ ఆ టైంలో ఆయన మెడ్రాస్ కూడా వెళ్ళారు, మెడ్రాస్కి వెళ్ళారు. హీ వెంట్ టు పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ అంతా తిరిగారు. అండ్ యునైటెడ్ ప్రావిన్సెస్ కూడా, అప్పుడు ఉత్తరప్రదేశ్ లేకుండా, ఇట్ వాస్ యునైటెడ్ ప్రావిన్సెస్. ఆయన సపోర్ట్ గ్యాదర్ చేసుకున్నారు యంగ్స్టర్స్ దగ్గర నుంచి. అండ్ ఈ పర్టికులర్ సమావేశంలో మిలిటరీ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆయన ఒక కంప్లీట్ పరేడ్ నడిపించారు విత్ హార్సెస్ అండ్ ఆల్ దట్.
అది బేసిక్లీ వాలంటీర్ గ్రూప్ ఉండే, అంటే ఈ సమావేశానికి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళకి డెలిగేట్స్కి అంతా సీనియర్ లీడర్స్కి వాళ్ళ అకామిడేషన్ ఎక్కడ, వాళ్ళ ట్రావెల్ ఎక్కడ, అదన్నీ చూసుకోవడానికి అనమాట. అదే దాంట్లో ఒక మహిళల రెజిమెంట్ కూడా ఆయన రేస్ చేశారు. హిజ్ లాజిక్ వాజ్ వెరీ క్లియర్ లుంబిని. ఆయన ఏం చెప్పారంటే డిసిప్లిన్ ఉండాలి లైఫ్లో. ఓకే, ఆయన ఆర్మీలో ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక కమాండ్ పైనుంచి ఇస్తే ఇట్ గోస్ రైట్ డౌన్ ద ర్యాంక్స్, అట్లా ఉండాలి. సో మీకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక స్టార్టింగ్ పాయింట్ మీకు అక్కడ కనిపిస్తుంది సుభాష్ చంద్రబోస్ యాటిట్యూడ్లో. సో దాని తర్వాత కోర్స్ మనకు తెలుసు ఏం జరిగిందని. 1928 తర్వాత 1931 హీ బికేమ్ అన్వెల్ అగైన్. ఆయనకు మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఆయన వియన్నాకి పంపించారు బ్రిటిష్ వాళ్ళు. నిన్న కూడా మనం మాట్లాడాం ఇన్ బ్రీఫ్ అబౌట్ ఇట్. దాంట్లో బ్రిటిష్ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. 1, మీరు ఇండియాకి మేము పర్మిషన్ ఇచ్చేదాకా రాకూడదు. రెండవది, ఇంగ్లాండ్కి వెళ్ళకూడదు. అప్పుడు అడగొచ్చు, ఇండియా అర్థం చేసుకోవచ్చు, ఇంగ్లాండ్ ఏంటి? ఇంగ్లాండ్ ఆ టైంలో లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న చాలామంది ఆ టైంలో ఉన్నారు. ఇండియన్ రెవల్యూషనరీస్ అక్కడ ఉన్నారు. ఓకే, వాళ్ళకి కూడా ఇంటర్నల్లీ యూ హ్యాడ్ సావర్కర్, ఓకే, మేడం కామా, దాదాపు నరోజీ, చాలామంది రెవల్యూషనరీస్ ఉన్నారు ఆ టైంలో అక్కడ. సో బ్రిటిష్ వాళ్ళకి భయం ఏంటంటే ఈయన అక్కడ వెళ్తే వాళ్ళని మళ్ళీ ప్రొవోక్ చేసి వాళ్ళ వైపు నుంచి మళ్ళీ గొడవ జరుగుతుంది అనేది. ఇది ఒక భయం ఉండే బ్రిటిష్ వాళ్ళకి. సో ఆయన అడ్డుకున్నారు అక్కడ చాలా రోజులు. తర్వాత హీ వాజ్ ఆఫ్టర్ 3-4 years అంత ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత హీ వాజ్ అలౌడ్, ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చి మళ్ళీ ఆయన యాక్టివిటీస్ మొదలుపెట్టారు. కానీ అప్పుడు దాకా గాంధీ పట్టు అబ్సల్యూట్ అయిపోయింది కాంగ్రెస్ మీద. సుభాష్ లేకుండే కదా. అండ్ గాంధీస్ ఫేవరెట్ వాజ్ నెహ్రూ. ఓకే, సో ఈ నడుస్తున్న ఈ టైంలో ఈ సమావేశానికి వచ్చేటప్పుడు ఈ క్రూషియల్ 1938కి వస్తున్నాం మనం ఇప్పుడు. 1938 వాజ్ అ మేక్ ఆర్ బ్రేక్ మూమెంట్ అని చెప్తాం చూడండి మనం, అది జరిగిందన్నమాట. ఈ మేక్ అండ్ బ్రేక్ మూమెంట్లోనే గాంధీ పోరాటం చేయడానికి డిసైడ్ చేసుకున్నారు. దిస్ ఇస్ ఆర్యా పార్ అంటారు హిందీలో. ఇది గాంధీతో ఉంటే ఎక్కువ రోజులు నడవదని చెప్పి 1938లో ఆయన ప్రెసిడెంట్ అయిపోయారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దానికి ఒక బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. గాంధీ చాలామందిని ట్రై చేశారు. దానికన్నా 2 సంవత్సరాలు నెహ్రూ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, 2 సంవత్సరాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అందరి దగ్గర అడిగారు. దాని తర్వాత అబుల్ కలాం ఆజాద్, హీ సెడ్ నో. కానీ కాంగ్రెస్లో ఆ స్టేచర్లు ఉన్న లీడర్స్ చాలామంది లేరు, అంటే పటేల్ అండ్ నెహ్రూ స్టేచర్. అడిగిన వాళ్ళందరూ నో 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 అని చెప్పారు. ఈవెన్ నెహ్రూ దగ్గర అడిగారు 3వ టర్మ్ చేసుకోవాలి, రూల్ లేకుండే. కానీ గాంధీ కదా మార్చ్. ఐరన్ ఈజ్ మహాత్మా గాంధీ వాజ్ నెవర్ ఎ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రైట్, ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరలేదు ఆయన ఎప్పుడు. కానీ ఆయన సూపర్ ప్రెసిడెంట్ ఉండే ఆ టైంలో. ఈ పరిస్థితి నుంచే బయటకు వచ్చేదాకా ఈయన నెహ్రూ లాస్ట్లో చెప్పారు, యూ ట్రై సుభాష్ చంద్రబోస్. తో గాంధీ ఒక లెటర్ రాశారు సర్దార్ పటేల్కి. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నేతాజీ రికార్డ్స్ ఆర్కైవ్స్లో మీకు కనిపిస్తుంది. దట్ ఐ డోంట్ లైక్ దిస్ గై, నాకు ఈయన నచ్చరు. యంగ్ ఇంపల్సివ్గా ఉంటారు, డిసిషన్స్ ర్యాష్గా తీసుకుంటారు. నాకు ఐ రియలీ డోంట్ లైక్ సుభాష్ చంద్రబోస్. కానీ ఇప్పుడు వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్. సో 1 సంవత్సరానికి ఐఎమ్ అపాయింటింగ్ సుభాష్ చంద్రబోస్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ని నేను నామినేట్ చేస్తున్నాను. ఆ టైంలో ఎలక్షన్ లేకుండే, ఎవ్రీ టైమ్ వాజ్ నామినేషన్. సో సుభాష్ చంద్రబోస్ ఆ 1 సంవత్సరంలోనే ఒక ప్రొఫెషనలిజం మళ్ళీ తీసుకొచ్చారు, విచ్ ఆయన కల్కటా మున్సిపల్ కార్పొరేషన్ చూపించిన అదే ప్రొఫెషనలిజం ఇక్కడ తీసుకొచ్చారు. కాంగ్రెస్లో ఉన్న పార్టీ అపారటస్ని, యూత్ వింగ్, ఇన్ఫ్యాక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ఆయన దానికన్నా ముందు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ యూత్ కాంగ్రెస్. సో అట్లాంటి దాని నుంచి ఆయన చాలా మటుకు ప్రొఫెషనల్గా ఒక పార్టీని బిల్డప్ చేయడానికి. అప్పుడు దాకా గాంధీ ఉండే, ఆ గాంధీ నచ్చితే ఒక మనిషిని అక్కడ పెడతారు, ఒక మనిషిని ఇక్కడ పెడతారు, ఒక స్టేట్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ఎవరు క్వశ్చన్ చేయరు ఆయన్ని. బట్ సుభాష్ అన్న అట్లా కాదు, వీ హ్యావ్ టు హ్యావ్ ఎలక్షన్స్, అన్నిటికీ ఎలక్షన్స్ ఉండాలి, ఎవరెవరు ఫిట్ ఉన్నారో వాళ్ళే ఆ పదవి తీసుకోవాలి. సంవత్సరం తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్కి 1 year కంప్లీట్ అయినప్పుడు గాంధీజీ దగ్గర వెళ్ళి నాకు ఇంకో సంవత్సరం కావాలన్నాడు. ఐ వాంట్ టు కంటిన్యూ ఫర్ 1 more. యాక్చువల్లీ ప్రెసిడెంట్ టర్మ్ ఇస్ 2 years. తో మహాత్మా గాంధీ అన్నారు, ఎందుకు 1 సంవత్సరమే కదా మీరు మనల్ని అపాయింట్ చేసింది. సో సుభాష్ చెప్పారంట, కాదు, నేను చాలా మటుకు ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్ తీసుకొచ్చాను, పార్టీ అపారటస్లో, పార్టీ హైరార్కీలో చాలా మార్పులు తీసుకొస్తున్నాను, దీనికి అన్నిటికీ ఒక రిజల్ట్ కావాలంటే నాకు ఇంకో సంవత్సరం ఇస్తే మొత్తం కంప్లీట్ అవుతుంది ప్రాసెస్ అని. కానీ గాంధీ గ్యాంగ్, అక్కడ ఉన్న గాంధీ గ్యాంగ్ అన్నారంటే నో, ఎక్స్టెన్షన్ ఇవ్వము,
మీకు పని చేయాలంటే పార్టీ బయట నుంచి కూడా మీరు పని చేసుకోవచ్చు కదా, ప్రెసిడెంట్ కావాలని ఏం లేదు. సో ద లాజిక్ ఆపోజిట్ వాజ్ ఆల్సో దట్ ప్రెసిడెంట్ అయితే కూడా ప్రాబ్లం ఏముంది, ఇంకెవరు లేరు కదా, ఇంకెవరు రెడీగా పక్కన కూర్చున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఎవరు రావడానికి రెడీ లేరు. నోబడీ ఈజ్ ప్రిపేర్ టు టేకప్ ద జాబ్. నెహ్రూ నో, పటేల్ నో అన్నారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నో అన్నారు, అందరు సీనియర్ లీడర్స్ అందరు నో అన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ దేశబంధు గారు లేరు ఆ టైంకి, సిఆర్ దాస్, అదర్వైజ్ ఈ వుడ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో తర్వాత ఒక ఎలక్షన్ రావాల్సి కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సుభాష్ వాజ్ నాట్ బ్యాకింగ్ డౌన్, ఆయన పొజిషన్ నుంచి బ్యాక్అవుట్ కావట్లేదు. అండ్ గాంధీజీకి ఏమో ఆయన క్యాండిడేట్ ఒకరు కావాలని, అట్లనే పట్టాభి సీతారామయ్య గారిని అవుట్ ఆఫ్ ద బ్లూ తీసుకొచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా గాంధీజీ నామినేట్ చేసిన టైంలో గాంధీజీ క్లియర్గా చెప్పారు, పట్టాభి సీతారామయ్య నా క్యాండిడేట్, ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లు. ఆలోచించండి, దట్ వాజ్ ద ధమ్కి అనమాట, స్ట్రైట్ అవే దట్ ఆయన ఓడిపోతే నేను ఓడిపోయినట్లు అనమాట. ఈ ఎలక్షన్ ఒక వాటర్ షెడ్ మూమెంట్గా కాంగ్రెస్లో ఉండిపోయింది అనమాట. ఈ క్లియర్ డిఫరెన్సెస్ అనేటివి కనిపిస్తున్నాయి సార్. అంటే మేజర్, అంటే మనం పైన ఫస్ట్ లెవెల్ ఆఫ్ లీడర్స్ చూసుకుంటే, బట్ నెక్స్ట్ లెవెల్లో కానీ మిగతా ఐఎన్సీలో కూడా సపోర్ట్ అనేది డెఫినెట్లీ బోస్కే ఉంది కదా సార్. కరెక్ట్. ఆయన చాలా క్లియర్గా ఆయన వైపు ఉన్న పబ్లిసిటీ కానీ, ఆయన వైపు ఉన్న బిల్డప్ కానీ, ఆయన వైపు ఉన్న స్పీచెస్ కానీ మీరు చూస్తే సుభాష్ చంద్రబోస్ వాజ్ క్లాస్ అపార్ట్. ఓకే, సో గాంధీజీకి అదే భయం ఉండే, ఈయన ఎక్కడన్నా హైజాక్ చేసి తీసుకెళ్ళిపోతాడా. ఓకే, సో ఈ ఎలక్షన్ జరిగింది. కాంగ్రెస్లో ఉన్న అందరూ సీనియర్ వర్కింగ్ కమిటీ, వాళ్ళ స్టేట్ యూనిట్స్ అందరు కలిసి ఓటేస్తే సుభాష్ చంద్రబోస్కి 1580 ఓట్స్ వచ్చినాయి, 1580. పట్టాభి సీతారామయ్య గారికి 13,077, 1377. గాంధీ క్యాండిడేట్కి 1377 వర్సెస్ 1580, ఆల్మోస్ట్ ఒక 200 ఓట్స్ డిఫరెన్స్. ఇది గాంధీకి చాలా పెద్ద ఒక బ్లో. ఆయన ఎప్పుడు ఆయన జీవితంలో ఇట్లాంటి ఒక అబ్జెక్షన్ ఎన్కౌంటర్ చేయలేదు, ఆయన లీడర్షిప్కి ఒక ఛాలెంజ్ రాలేదు. సో ఆయన ఏమనలేదు, మళ్ళీ ఏమనలేకపోయారు. సో అదే టైంలో గాంధీజీ గేమ్ ఆడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉన్న గాంధీయన్స్, సో కాల్డ్ గాంధీ యంగ్స్టర్స్ కాదు, గాంధీయన్స్ని రిజైన్ చేయించారు, రాజీనామా చేయించారు. అంటే సుభాష్కి సపోర్ట్ సిస్టమ్ లేదు ఇప్పుడు, ఎందుకంటే పని చేయాలంటే స్టేట్ లెవెల్ దాకా సపోర్ట్ కావాలి మీకు. అందరు రాజీనామా చేశారు చాలామంది. సో సుభాష్ చంద్రబోస్ గాంధీజీ గారు అడిగే, ఇప్పుడు నేనేం చేయమంటారు, వీళ్ళందరూ రాజీనామా చేస్తే గాంధీ అన్నారు, ఉన్నోళ్ళతో నడిపించుకోండి, మీరు ఉంటారు కదా, ఇంకా 200-300 మంది ఉన్నారు కదా, మీకు ఓటు వచ్చింది కదా, వాళ్ళతో నడిపించుకోండి అన్నారు. సుభాష్ చంద్రబోస్ ఆ రోజు రాజీనామా రాసి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. లేటర్ ఈ ఫౌండెడ్ హిజ్ ఓన్ పార్టీ కాల్ ఫార్వర్డ్ బ్లాక్. కానీ గాంధీకి అప్పుడు కూడా తెలుసు ఈయన పవర్ ఏంటనేది. ఈ స్టార్టెడ్ ట్రావెలింగ్ అరౌండ్ ద కంట్రీ, భారతదేశం మొత్తం తిరగడం మొదలుపెట్టారు. అప్పుడు దాకా ఆయన కల్కట్టాలో దేశబంధు గారు వెళ్ళిన తర్వాత గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట సుభాష్ చంద్రబోస్. తను ఒక రెస్ట్లెస్ క్యారెక్టర్. సో ఆయన ఇమ్మీడియట్లీ టూర్ మొదలుపెట్టిండు. అంబేద్కర్ గారిని కలిశారు, సవర్కర్ గారిని కలిశారు, ఈవెన్ ఈ ట్రై టు మీట్ హెగ్డేవార్, ఆర్ఎస్ఎస్ ఫౌండర్. కానీ ఆయనకి హెల్త్ బాగాలేకుండా ఆ రోజు, ఇన్ఫ్యాక్ట్ ఈ పాస్ట్ అవే ద నెక్స్ట్ డే, హెగ్డేవార్ నెక్స్ట్ డే చనిపోయారు ఆయన. సో కలవలేదు. సో అందరు సీనియర్స్ని కలిశారు, చెన్నై, మెడ్రాస్కి వెళ్ళారు, బొంబాయికి వెళ్ళారు, అమృత్సర్ ట్రావెల్ చేస్తే చాలా మటుకు అరౌండ్ ఇండియా ట్రావెల్ చేసి యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడం మొదలుపెట్టారు. ఆయనకు చాలా క్లియర్ ఉండే దట్ ఈ దేశం ఇండిపెండెంట్ కావాలంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఈ మహాత్మా గాంధీ గారు నాన్ వైలెంట్ ఇదేం పనికిరాదు, అది నడుస్తూనే ఉంటుంది ఇంకో 20 సంవత్సరాలు. అండ్ వీఆర్ అట్ 1938, 48 దాకా ఇంకా 10-15 సంవత్సరాలు నడుస్తుంది, మనకి ఇప్పుడే ఇండిపెండెన్స్ రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది దాని తర్వాత, ఐ థింక్ సమ్వేర్ ఇన్ 1946 అనుకుంటాను, ఈ జాపనీస్ అండమాన్స్ క్యాప్చర్ చేశారు ఈ వార్లో, బ్రిటిష్ వాళ్ళతో ఉన్న యుద్ధంలో. అప్పుడు వాళ్ళకి అండమాన్స్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు సర్దార్ పటేల్, టు సుభాష్ చంద్రబోస్. అండమాన్స్ సుభాష్ చంద్రబోస్ గారికి అప్పగించేశారు. ఓకే, అండ్ సుభాష్ చంద్రబోస్ రేస్ టు ద ఇండియన్ ట్రైకలర్ అక్కడ. సో భారతదేశానికి 1947 15th ఆగస్ట్ అని చెప్పేది కాదు, దానికన్నా ఒక సంవత్సరం ముందు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. మన ఒక టెరిటరీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి క్యాప్చర్ చేసుకొని జాపనీస్ వాళ్ళు హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు
సుభాష్ చంద్రబోస్. సో అది మనం సపరేట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. కానీ ఈ ఒక పర్టికులర్ ఎపిసోడ్ నుంచి మనం అర్థమైందంటే సుభాష్ చంద్రబోస్ చాలా క్లియర్గా తెలిసిపోయింది దట్ మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పోరాటం చేసి మిలిటరీ పోరాటం చేస్తేనే మనకి వీ విల్ గెట్ బ్యాక్ అవర్ ఇండిపెండెన్స్ అని చాలా క్లియర్ అన్నమాట. సుభాష్ ఒక పని మొదలుపెట్టారు ఆయన. ఒకటి, ఆయనకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది. ఆయన మళ్ళీ జైలు వేశారు. జైలు వేసి కొన్ని రోజులు కాగానే హెల్త్ చాలా డిటేరియరేట్ అయినప్పుడు ఆయన వాళ్ళ బ్రదర్ ఇంటికి పంపించారు. కొర్సియోంగ్లో శరత్ చంద్ర ఇంటికి పంపించారు. అక్కడ ఆయన కొన్ని సంవత్సరం పట్టింది ఆల్మోస్ట్ రిక్యూపరేట్ చేసిన తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు కలకత్తా అగైన్. కలకట్టాకి రాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు. బట్ ఇన్ఫ్యాక్ట్ 11 సార్లు అరెస్ట్ చేశారు సుభాష్ చంద్రబోస్ని. ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ సవర్కర్ లాంటి అంత లాంగ్ టెన్యూర్, ఆఫ్టర్ దట్ పాసిబ్లీ ఓన్లీ ఇట్ వాజ్ సుభాష్ చంద్రబోస్. 11 times he was arrested అనమాట. భయం ఉండే బ్రిటిష్ వాళ్ళకి. ఆయన ఇంటి పక్కన చుట్టూ ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఈవెన్ వెన్ హీ వాజ్ ఇన్ వియన్నా అక్కడ కూడా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆయన చుట్టూ ఉంటుంది. ఇండియన్ పొలిటికల్ స్టాఫ్ ఒక కంప్లీట్ యూనిట్ ఉండే ఆయన. గాంధీ వైపు నెహ్రూ వైపు ఎవరు ఉండకుంటుంది. కానీ దే వర్ వెరీ వరీడ్ అబౌట్ సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు ఏం చేస్తారు బికాజ్ 1857లో వాళ్ళు చూశారు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ దట్ ఒకసారి మిలిటరీ రివోల్ట్ అయితే మళ్ళీ ఏం చేయలేము. బ్రిటిష్ వాళ్ళకి భయం ఏముంటుందంటే మెనీ బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ సోల్జర్స్ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా రివోల్ట్ చేస్తే ఇండియా కంప్లీట్ బ్రిటిష్ ఆర్మీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ని చంపేస్తారు. ఇండియన్ ఇండిపెండెన్స్ సెకండ్, ఫస్ట్ వీళ్ళని ఫినిష్ చేసేస్తారు. అది వాళ్ళకి భయం ఉండే అనమాట. అండ్ సుభాష్ చంద్రబోస్ వాజ్ వన్ సచ్ క్యారెక్టర్ అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు ఆయన పక్కన ఆయన దగ్గర అన్నీ నడుతుంది. సో సుభాష్ చంద్రబోస్కి చాలా ఒక క్లియర్ ఒక కన్క్లూషన్ ఏమొచ్చిందంటే ఈ మనకి ఇండిపెండెన్స్ రావాలంటే ఒకటే చేయవచ్చు మనం, వీ హ్యావ్ టు గో ఫర్ మిలిటరీ యాక్షన్. దానికి భారతదేశంలో ఉండి చేయలేము. ఓకే, ఇట్స్ ఇంపాసిబుల్. అదే టైంలో సెకండ్ వరల్డ్ వార్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఐ థింక్ దట్ డే హీ వాజ్ ఇన్ మెడ్రాస్. సెకండ్ వరల్డ్ వార్ బ్రేక్అవుట్ అయింది 1939 ఐ థింక్ ఇట్ వాస్. సుభాష్ చంద్రబోస్ అప్పుడు డిసైడ్ చేసుకున్నారు దిస్ ఈజ్ ద మోస్ట్ ఆపర్చున్ మూమెంట్ బ్రిటిష్ వాళ్ళని కొట్టడానికి. ఎందుకంటే వాళ్ళు చాలా వీక్ ఉన్నారు ఆ టైంలో. జర్మనీతో పోరాడుతున్నారు, జర్మనీ వాళ్ళ మీద బాంబు వేస్తున్నారు. సో సుభాష్ చంద్రబోస్ డిసైడ్ చేశారు ఇది బ్రిటిష్ వాళ్ళ మీద ఇప్పుడు చేయాలని చెప్పి గాంధీజీ సుభాష్ చంద్రబోస్ని పిలిపించారు. ఈవెన్ దో హీ వాజ్ ఇన్ ఫార్వర్డ్ బ్లాక్. గాంధీజీ చెప్పారు సుభాష్ దిస్ ఇస్ ద రైట్ మూమెంట్, మనం బ్రిటిష్ వాళ్ళని కొడితే వాళ్ళు అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సెకండ్ వరల్డ్ వార్లో, ఇక్కడ వాళ్ళు మొత్తం రిసోర్సెస్ డైవర్ట్ చేసుకున్నారు, మన ఇక్కడ ఇమ్మీడియట్లీ మిలిటరీ యాక్షన్ చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుంది. గాంధీ ఏమో ఆపోజిట్ ఒక థియరీ తీసుకొచ్చారు. పాపం వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఇంత యుద్ధం చేస్తున్నారు హిట్లర్ వ్యతిరేకంగా, ఆ టైంలో మనం వెనక నుంచి వాళ్ళని పొడచడం బాగుంటుందా. సుభాష్ సెడ్ వీళ్ళు మనకేదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్లు మీరు మాట్లాడుతున్నారు, వీళ్ళు 200 సంవత్సరాల నుంచి మన దేశాన్ని మొత్తం లూట్ చేశారు. ఓకే, లక్షలాది మందిని చంపారు, మన రిసోర్సెస్ అంతా తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి, వీళ్ళకి ఎందుకు సింపతి. గాంధీ అన్నారు ఈ వెంటనే మీద వైస్రాయ్ యాక్చువల్లీ మహాత్మా గాంధీ వైస్రాయ్ని కలిసి చెప్పారంట మీ వెస్ట్ మినిస్టర్ మీద బాంబులు పడుతుంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తుందని. నీళ్ళు కూడా వచ్చి ఆయన ఏడ్చుకున్నారంట అక్కడ కూర్చొని. మీ బ్రిటిష్ వాళ్ళ సంగతి చూడండి, నాకు చాలా బాధ అనిపిస్తుందని. ఐ మీన్ ఆలోచించండి, మన ఎనిమితో సింపతైజ్ చేశారు గాంధీ ఆ టైంలో. సో సుభాష్ డిసైడ్ చేసుకున్నారు దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాల్సిందని. సో ఆయన ఒక ఎస్కేప్ ప్లాన్ స్టార్ట్ చేశారు, ప్లాన్ చేయడం. అప్పుడు దాకా ఏమైందంటే ఆయన హెల్త్ మళ్ళీ డిటరేట్ అయ్యాడు. ఆయన అన్నారు నన్ను జైల్లో పెట్టకూడదు, నేను ఫాస్ట్ అంటూ డెత్ స్టార్ట్ చేస్తానని చెప్పి నిరాహార దీక్ష మొదలుపెట్టారు జైల్లోనే. సో బ్రిటిష్ వాళ్ళు ఇమ్మీడియట్ వరీడ్ అయిపోయింది, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ ఏమైనా జరిగితే వాళ్ళకి చాలా టెన్షన్, మొత్తం బెంగాల్ విల్ గో అప్ ఇన్ ఫ్లేమ్స్ అన్నమాట. సో ఆయన్ని ఇంటికి షిఫ్ట్ చేశాను. బట్ ఎప్పుడు ఈ ఫాస్టింగ్ థింగ్ అంతా కూడా గాంధీ సైడ్ ఉండే కదా సార్, ఎందుకు ఈసారి బోస్ గారు ఫాస్టింగ్? ఎందుకంటే ఆయనకు ఒక జైలు నుంచి బయటికి రావాలి ఎట్లయినా, స్ట్రాటజీ అన్నమాట. సో అదే చెప్తాను, బోస్ది మీరు ఆయన మెంటల్ మేకప్ చాలా పుస్తకాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ దిస్ బుక్ చంద్రచూర్ బోస్ ఘోష్ రాసిన బుక్ అబౌట్ సుభాష్ చంద్రబోస్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను ఒకసారి ఐఐటి ఢిల్లీలో ఒక టాక్కి వెళ్తే నాకు ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చారు బుక్. అక్కడ హీ ఈజ్ రిటర్న్ వెరీ ఎక్స్టెన్సివ్లీ అండ్ స్పోకన్, చాలా మాట్లాడారు ఆయన వీడియోస్లో కూడా. ఈవెన్ చంద్రచూర్ ఘోష్ అదే అంటున్నారు, ఆయన యొక్క
కంప్లీట్ డీటెయిలింగ్, ఒక పాయింట్ ఇస్తే, ఒక ప్లాన్ ఇస్తే దాన్ని స్ప్లిట్ చేస్తారు ఆయన. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి. ప్లాన్ ఏ ఏముండే, మాస్ మొబిలైజేషన్ అరౌండ్ ద కంట్రీ, యంగ్స్టర్స్ అందరిని చేర్చుకొని ఒక రెవల్యూషన్ చేద్దాం. అది గాంధీజీ గారు కంప్లీట్గా కొట్టిపడేశారు. నౌ హీ హస్ టు గో ఫర్ ప్లాన్ బి. ప్లాన్ బి ఏంటి, భారతదేశం నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి అక్కడున్న బయట ఉన్న ఫోర్సెస్ని యూజ్ చేసి మన మీద, బ్రిటిష్ వాళ్ళ మీద కోపం ఎవరికి ఉంది, మ్యాక్సిమం జర్మనీకి ఉంది, జర్మనీని యూజ్ చేద్దాం. వాళ్ళతో ఫస్ట్ ఈ వాజ్ ప్లానింగ్ సోవియట్ యూనియన్. సోవియట్స్ వేర్ యాంటీ ఇంపీరియలిస్ట్, ఈవెన్ దో వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేయలేదు అప్పుడు దాకా. సో యాంటీ ఇంపీరియలిస్ట్, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి సోవియట్స్ని పర్సువేట్ చేస్తే బహుశా వాళ్ళు బ్రిటన్ మీద దాడి చేస్తారు, భారతదేశం మీద దాడి చేసి మమ్మల్ని, మాకు ఫ్రీడమ్ ఇప్పించేస్తారు. ఇది సుభాష్ థాట్ ప్రాసెస్ ఉండే. సో దానికి ఆయన ప్లానింగ్ మొదలుపెట్టారు. ప్లానింగ్లో ఆయన కొంతమంది హెల్ప్ తీసుకున్నారు. ఫస్ట్ ఒక అడ్వాన్స్ టీమ్ని పంపించారు. 2 రూట్లు ఆయన డిసైడ్ చేశారు. ఒకటి వయా ఆఫ్ఘనిస్తాన్, ఓకే, అంటే పాకిస్తాన్ పెషావర్కి వెళ్ళి, అప్పుడు పాకిస్తాన్ లేదండి, ఇండియా, ఇట్ ఇస్ ఆల్ ఇండియా. పెషావర్కి వెళ్ళి, పెషావర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక రివర్ క్రాస్ చేసి సోవియట్ యూనియన్కి ఎంటర్ చేయడం. దట్ టైమ్ ఇట్ వాజ్ సోవియట్ యూనియన్. ఇది ప్లాన్ ఉండే. ఈ ప్లాన్లో ఒక అడ్వాన్స్ టీమ్ని పంపించారు, 6గురిని. కానీ ఆ టీంలో ఉన్న లీడర్ ఆ రోజు రివర్ క్రాస్ చేసినప్పుడు ఆయన్ని రివర్ కొట్టుకుపోయి ఆయన చనిపోయారు. సో రెస్ట్ ఆఫ్ ద టీమ్ రిటర్న్డ్. ప్రాబ్లం లేదు, చేయొచ్చు, కొంచెం టఫ్ ఉంది, కానీ వీ కెన్ డూ ద క్రాసింగ్, ప్రాబ్లం లేదని రిపోర్ట్ ఇచ్చారు. ఇంకొక టీంని, ఇంకొక లీడర్ని ఆయన టోక్యో పంపించారు. హీ వాజ్ అ వెరీ క్లోజ్ బిజినెస్ అసోసియేట్ అనమాట. ఆయన్ని టోక్యోకి పంపించి అక్కడ టోక్యోలో ఇటాలియన్ ఎంబసీతో మాట్లాడండి అండ్ జాపనీస్తో మాట్లాడండి. జాపనీస్కి బ్రిటిష్కి పడదు, ఇటాలియన్స్కి బ్రిటిష్కి పడదు. సో అక్కడ వెళ్ళి మీరు నెగోషియేట్ చేసి చూడండి, వాట్ కెన్ వీ డూ దేర్ ఆల్సో అని. సో ఆయన అక్కడ వెళ్ళారు, మాట్లాడారు. హీ డిస్కవర్డ్ దట్ వాళ్ళిద్దరూ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ ఆయనకు ఎట్లా ఎస్కేప్ కావాలి, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆయన ఇంటి చుట్టుపక్కన ఒకటే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనుషుల్ని కూడా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రిక్రూట్ చేసుకున్నారు. ఆయన ఏం తింటారు, ఆయన ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు పొద్దున్న లేస్తారు, వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఎవరు కలవడానికి వస్తున్నారు, ఇదంతా ఒక డీటెయిల్. ఎందుకంటే ఈ వాజ్ స్టిల్ టెక్నికలీ అండర్ హౌస్ అరెస్ట్. ఆయన అంత ఫ్రీ కాదు, హౌస్ అరెస్ట్, జైలు నుంచి ఇంటికి తీసుకొచ్చారు అంతే. కానీ అక్కడున్న ప్రతి మూమెంట్ని ఆయన మానిటర్ చేస్తున్న సుభాష్కి ఒక ఐడియా వచ్చింది. సరే వీళ్ళు నన్ను మానిటర్ చేస్తున్నారు కదా, వీళ్ళని నేను వీళ్ళు ఎవరు చేస్తున్నారు నా మీద మానిటరింగ్ అని తెలుసుకోవడానికి కలకత్తా పోలీస్ నుంచి ఆయన ఒక సోర్స్ ఉండే అక్కడ. ఆయనతోని ఈ సుభాష్ చంద్రబోస్ మీద ఉన్న ఫైల్ తెప్పించుకున్నారు. ఆలోచించండి, హిస్ గట్స్. తెచ్చుకుని మొత్తం ఒక రోజు రాత్రికి ఇచ్చారు ఆ ఫైల్. ఆ పర్టికులర్ పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చి చెప్పారు, సార్ నా జీవితం దీని మీద ఉంది, మొత్తం మీరు డిలే చేస్తే రేపు పొద్దున మళ్ళీ ఫైల్ అడుగుతారు ఎవరో, అప్పుడు నేను పట్టుబడతాను, మీరు నైట్లో ఫినిష్ చేసి నాకు ఇచ్చేసేయండి. సుభాష్ వెంట్ త్రూ ద ఎంటైర్ ఫైల్. ఆయన స్టన్ అయిపోయాడు. ఆయన అనుకున్న చాలామంది క్లోజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ లిస్ట్లో ఉన్నారు, ఆయన మీద స్పై చేస్తున్న లిస్ట్లో ఉన్నారు. ఓకే, మన క్లోజ్, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా. సుభాష్ చంద్రబోస్కి డైలీ వీళ్ళు ఏం చేస్తుండే అంటే, ఆయన అక్కడ డోర్ కింద గ్యాప్ ఉంటుండే ఆయన రూమ్కి, ఆయన బయటికి ఎప్పుడు రారు. ఆ డోర్ కింద గ్యాప్ నుంచి వీళ్ళు లోపలికి ఒక ప్లేట్ ఫుడ్ తోసేస్తుండే. ఆయన కొంచెం తినేసిన తర్వాత ఆ ప్లేట్ని మళ్ళీ వాపస్ పుష్ చేస్తుండే. పేపర్ కూడా అట్లనే వెళ్తుండే. లెటర్స్ ఏదైనా వస్తే సెన్సర్ చేసిన తర్వాత లెటర్స్ లోపలికి పంపిస్తారు. ఆయనేమో లోపల ధ్యానం చేయడం మొదలుపెట్టారు, మెడిటేషన్. ఒక టైగర్ స్కిన్ వేసుకుని దాని మీద మెడిటేషన్ గడ్డం పెంచుకున్నారు అండ్ ఈ స్టార్టెడ్ మెడిటేటింగ్. ఇది కొన్ని రోజులు నడుస్తూనే వెళ్ళిందనమాట. సో దాట్ ఫార్మ్ ద న్యూక్లియస్ ఆఫ్ దిస్ ప్లాన్. అక్కడి నుంచి సుభాష్ చంద్రబోస్ ప్లాన్ చేసి ఆయన ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ ఎస్కేప్స్ అని చెప్పొచ్చు భారతదేశం. ఎందుకంటే గాంధీజీ మీద కానీ, నెహ్రూ మీద కానీ, సర్దార్ పటేల్ మీద లేని నిఘా ఈయన మీద ఉండే. దట్స్ ఎ కంప్లీట్ అటెన్షన్ ఆన్ సుభాష్ చంద్రబోస్. ఆ మనిషి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి సోవియట్ యూనియన్ రీచ్ అయ్యి అక్కడి నుంచి బర్లిన్ రీచ్ అయిన స్టోరీ వీ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే దిస్ ఇస్ బ్రిలియంట్ హిస్టరీ ఆఫ్ ఎ మ్యాన్. మనం ఆయనకంత క్రెడిట్ ఇవ్వలేదు భారతదేశం ఇప్పుడు దాకా. ఇచ్చారనుకోండి, ఐ మీన్ ఆఫ్టర్ చంద్రచూర్ ఘోష్ అండ్ శ్రీజిత్ పణికర్ అండ్ వీళ్ళందరూ చాలా ఒక టీం ఉండే వీళ్ళది. దే హ్యావ్ డన్ అ అడ్మైరబుల్ జాబ్. అనుజ్ ధర్
ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ముగ్గురు కలిసి ఘోష్, చంద్రచూడ్ ఘోష్, అనూజ్ధర్ అండ్ శ్రీజిత్ పణికర్ ఒక టీం ఫామ్ చేసి సుభాష్ చంద్రబోస్ మీద డీక్లాసిఫై చేసిన పేపర్స్ అన్నీ తెప్పించుకున్నారు. అంటే ఆ టైంలో బ్రిటన్ ఆయన మీద చేసిన స్పైయింగ్ కానీ, ఆయన మీద చేసిన లెటర్స్ కానీ, ఇక్కడి నుంచి పంపించిన టెలిగ్రామ్స్ అంతా డీక్లాసిఫై చేసిన తర్వాత ఇట్లాంటి బుక్ ఒకటి పబ్లిష్ చేశారు ఆయన. నేతాజీ స్టాచ్యూ రాజ్పథ్, ఇప్పుడు కర్తవ్య పథ్ మీద ఇన్స్టాల్ చేసిన దానికి కూడా వీళ్ళు ముగ్గురికి చాలా పెద్ద రోల్ ఉంది. మోదీ గారిని కలిసి రిక్వెస్ట్ చేసి ఆ స్టాచ్యూ అక్కడ ప్లేస్ చేశారు. ఆలోచించండి, ఫ్రమ్ 1947 టిల్ మోదీ గవర్నమెంట్ వచ్చేదాకా సుభాష్ చంద్రబోస్ ఒక మేజర్ స్టాచ్యూ ఢిల్లీలో లేకుండా మిగతా అందరూ పెట్టేశారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ లీడర్లు వాళ్ళది వీళ్ళది, వాళ్ళకు ఈవెన్ ఏం చెప్తారు, దే హ్యావ్ గివెన్ దమ్ రాజ్ఘాట్ కానీ, ఇందిరాగాంధీ గారి కోసం, సంజయ్ గాంధీ కోసం, రాజీవ్ గాంధీ గారికి అందరికీ అక్కడ పెద్ద పెద్ద పార్కులు తయారు చేశారు, కానీ నథింగ్ ఫర్ సుభాష్ చంద్రబోస్. అది ఒక కరెక్షన్ జరిగింది. సో సుభాష్ చంద్రబోస్ లైఫ్ అనేది, ఎందుకంటే చాలా మట్టుకు ఆయన పర్సనల్ సాక్రిఫైసెస్కి రెడీగా ఉన్నారు. ఒక మిలిటరీ లైఫ్ అంటే ఆయనకు తెలుసు చాలా రిస్కీ. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ బిల్డప్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. సార్, ఆజాద్ హింద్ ఫౌజ్ కానీ ఇలాంటి ఏదైనా సరే మిలిటరీ యాక్షన్ వైపుగా వెళ్దాము అన్న థింగ్ అయితే తనకి ఎప్పటి నుండో ఉంది కదా సార్. అంటే ఎలా గ్యాదర్ చేశారు యూత్ని అంతా, అండ్ ఎంతమంది ఉండే అసలు దాంట్లో? వీ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఎందుకంటే ఆ బిల్డప్ ఈజీ లేకుండే, దానికి ఆయన వాడుకున్న స్ట్రాటజీ కూడా అంతే. ఆయనకి తెలుసు బయట మీరు జపాన్కి వెళ్ళో, లేకుంటే బర్మాకి వెళ్ళి, లేకుంటే ఇండోనేషియా, ఆ టైంలో సింగపూర్ వాజ్ అండర్ జాపనీస్ ఆక్యుపేషన్, అక్కడ మీకు ఇండియన్స్ ఎక్కువ దొరకరు ఆ టైంలో. అండ్ ఎస్పెషలీ ఫైటింగ్ ఫోర్సెస్, మీరు బ్రిటన్తో ఫైట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇటువైపు కూడా ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు బ్రిటిష్ ఆర్మీలో, అటువైపు సరెండర్ చేసిన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఉన్నారు, జాపనీస్కి సరెండర్ చేసిన వాళ్ళని వాడుకున్నారు. ఈవెన్ ఇన్ జర్మనీ కొంతమంది అక్కడ జర్మన్స్ క్యాప్చర్ చేసిన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు వాళ్ళు, బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే ఇండియన్ ఆర్మీ పర్సన్, వాళ్ళను కూడా సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏలో చేర్చుకున్నారు. దట్ ఈస్ ద న్యూక్లియస్ అనమాట ఐఎన్ఏది. అదొక పెద్ద ఫ్యాసినేటింగ్ స్టోరీ. సక్సీడ్ కాలేదు ఫైనలీ, కానీ ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు దట్ ఒక ఆర్మ్ కాన్ఫ్లిక్ట్లో మేము ఓడిపోతాం అని చెప్పేసి. కానీ అది చాలా సిరీస్ ఆఫ్ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, దాంతోనే అది ఫెయిల్ అయింది. లేకుంటే మనకి 1946లోనే వీ వుడ్ హ్యావ్ గాట్ అవర్ ఇండిపెండెన్స్. అండ్ దాంట్లో సుభాష్ చంద్రబోస్ రోల్ చాలా పెద్దగా ఉంటుండే. అన్ఫార్చునేట్లీ మన హిస్టరీ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇట్లాంటి ఒక పెద్ద మేధావిని మనం ఎక్కడ చూపించట్లేదు. హిస్ హిస్టరీ ఈజ్ సింప్లీ వైప్డ్ అవుట్ ఫ్రమ్ అవర్ టెక్స్ట్ బుక్స్. దట్ ఈస్ అ వెరీ సాడ్ ఫ్యాక్ట్ అన్నమాట. కానీ ఇప్పుడు దానికి కరెక్షన్ చేసుకునే టైం వచ్చింది. అఫ్కోర్స్ చాలా మటుకు సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ బుక్స్లో కరెక్షన్స్ చేశారు. కానీ సుభాష్ చంద్రబోస్ అనే ఒక క్యారెక్టర్ గురించి కదం కదం బడాయే జా, ఖుషీకే గీత్ గాయే జా, ఈ పాట కూడా ఇట్స్ రియలీ మోటివేషనల్. మీరు ఎక్కడైనా వింటే కూడా మీకు అప్పుడు ఒక గూస్ బంప్స్ మూమెంట్ వస్తుంది అనమాట. అండ్ దట్ ఈస్ వాట్ సుభాష్ చంద్రబోస్ వాజ్ ఆల్ అబౌట్. సో పార్ట్ 3లో మనం డీటెయిల్డ్గా సుభాష్ చంద్రబోస్ గారి ఎస్కేప్, అండ్ దెన్ అక్కడి నుంచి జర్మనీ, ఇటలీ, ఫస్ట్ రష్యా, జర్మనీ, ఇటలీ, అండ్ దెన్ దాని తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియాకి వచ్చే జర్నీ, దాని తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ ఫార్మేషన్, అండ్ ఇంఫాల్, కొహిమా మీద చేసిన దాడి, దాని గురించి మనం మాట్లాడతాం. రైట్ సార్, ఇంకా దాని తర్వాత జర్నీ చాలా ఉంది. అండ్ అఫ్ కోర్స్ అంటే ఇప్పుడేదో మనం డిప్లొమసీ అని మాట్లాడతాం, లేదంటే ఇంటర్నేషనల్ అంటే గ్లోబల్ లెవెల్ వెళ్ళిపోతాం, కానీ అప్పట్లో ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందా, ఎవరు మనకు సపోర్ట్ చేస్తారా అని చెప్పేసి జర్మనీ, జపాన్, ఇటలీ, సింగపూర్ అందరినీ కలవడము. అదే దీంట్లో ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇంటర్నల్ టైజ్, అంటే ఆల్రెడీ తనకి ఏమన్నా కనెక్షన్స్ ఉన్నాయా అంటే లేవు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో నెగోషియేట్ చేసి మాట్లాడడము, అండ్ వాళ్ళ సపోర్ట్ కోరుకోవడము, వాళ్ళని మన వరకు తీసుకురావడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ ఫర్ హిమ్. బిలీవ్ చేయరు వెన్ హీ రీచ్డ్ మాస్కో, అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడాలి, కానీ ఐ కెన్ గివ్ అ స్మాల్ టీజర్ అన్నమాట. మాస్కోలో ఇటాలియన్ ఎంబసీ వాళ్ళు బోస్ని అలౌ చేశారు వాళ్ళ ఎంబసీలో వచ్చి ఉండడానికి. మాస్కో వాజ్ నాట్ రెడీ, రష్యా వాజ్ నాట్ రెడీ. రష్యా కాదు, సోవియట్ యూనియన్ రెడీగా లేకపోతున్నారు. వాళ్ళకి ఏదో ఒక డౌట్ ఉండే బోస్ మీద. సో ఇటాలియన్ అంబాసిడర్ బోస్ని కలిసిన తర్వాత 10 నిమిషాలు ఆయనతో మాట్లాడిన తర్వాత హీ సెంట్ ఎ కేబుల్ టు ఇటలీ. వాళ్ళ గవర్నమెంట్కి ఒక కేబుల్ పంపించారు. ఈ మనిషి మనకి ఒక సంవత్సరం ముందు దొరుకుతుండే, మనకి సంవత్సరం ముందు మనతో కాంటాక్ట్లు ఉంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ అసలు అక్కర్లేదు,
we would have won without Second World War. His brilliant thinking, military strategies, methodical working. ఆయన మాట్లాడుతున్నప్పుడే మిమ్మల్ని 10 నిమిషాల్లో కన్విన్స్ చేసేస్తాడు. అట్లాంటి మనిషి మనకు ఒక సంవత్సరం ముందు దొరికితే ఇటలీ వుడ్ హ్యావ్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ అన్నారు. ఏది ఇటాలియన్ అంబాసిడర్ వాళ్ళ గవర్నమెంట్కి కేబుల్ పంపించారు ఒకటి. దాట్ గ్రేట్ హీ వాస్. అండ్ ఆయన్ని మన దేశంలో రికగ్నైజ్ చేయలేదు. మన దేశంలో ఆయనతో పాలిటిక్స్ ఆడుకున్నారు. ఒక్కరో ఇద్దరే రికగ్నైజ్ చేశారు. అండ్ వన్ ఆఫ్ దమ్ వాస్ దేశబంధు చిత్తరంజన్ దాస్. మిగతా ఎవ్వరు ఆయన కెపాసిటీని అండర్స్టాండ్ చేయలేదు. కానీ ఆయనకు ఉండే. కానీ పాలిటిక్స్, ఇక్కడున్న లోకల్ పాలిటిక్స్లో గాంధీ గారి డామినెన్స్ ఆ పాలిటిక్స్లో ఎవరిని పైకి రానియలేదు. అని మనం చూసాం కూడా. ఆఫ్టర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ మనం ఎలక్షన్ నడిపించారు ఎవరు ప్రధానమంత్రి కావాలని. దాంట్లో మ్యాక్సిమం ఓట్స్ వచ్చింది సర్దార్ పటేల్కి. కానీ గాంధీ నెహ్రూని ప్రధానమంత్రి చేశారు. అక్కడే తెలిసిపోతుంది ఆ కాన్స్పిరసీ థియరీ ఏంటనేది. ఒక ఫ్యామిలీని ప్రమోట్ చేయడానికి చేసిన పని అది. ఆయన ఫేవరెట్ని ప్రమోట్ చేయడానికి చేసిన పని అది. అదే టైంలో సుభాష్ చంద్రబోస్ ఉంటుండే హీ వుడ్ నెవర్ మేడ్ హిమ్. ఆయన పక్కన కూడా రానియరు. అది డెఫినెట్గా. ఎందుకంటే ఫస్ట్ నుంచి గాంధీకి సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ ఛాలెంజర్గా వచ్చారనమాట. అప్పుడు దాకా గాంధీ ముందు నిలబడడానికి మాట్లాడడానికి భయపడుతుండే వీళ్ళు. అండ్ సుభాష్ హ్యాడ్ నో సచ్ క్వామ్స్. ఆయన మొక్క మీద చెప్పేస్తుండే, ఇఫ్ ఐ డెంట్ లైక్ యూ ఐ డోంట్ లైక్ యూ అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తుండే. ఆ గట్స్ ఆయనకుండే. సో లెట్ us see నెక్స్ట్ ఎపిసోడ్లో వీ విల్ టేక్ ఇట్ అప్ ఇన్ డీటెయిల్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్. ఆల్మోస్ట్ నాకైతే ఒక బుక్ మాట్లాడినట్టుగా అనిపించింది. గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.